దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క నల్లబండ బజార్లో నివాసం చేస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమించి ఈ లోకానికి ఆయన మంచిగా వచ్చాడు. ప్రతి ఒక్కరిని పరలోక రాజ్యానికి వారసులుగా చేయాలని ఆయన శిలువ మరణం పొందవలసి వచ్చింది. యేసు ప్రభువు అని ఎవరైతే నమ్మి విశ్వసిస్తారో వాళ్ళు రక్షింపబడతారని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. యేసు ప్రభు ఒక మాట చెప్తాడు, నేను ఏ విధంగా మరణమును సమాధిని జయించి పరలోకానికి నేను వెళ్తున్నానో నేను మరలా మీకోసం వస్తాను. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, మీకోసం నేను స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను, నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అనేసి ప్రభు చెప్పిన మాటను బట్టి నేడు దేవుని బిడ్డలు ప్రభుని నమ్మిన వాళ్ళు విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగి నా ప్రభు నా కోసం వస్తాడనేసి ఆయన రాకడ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ మనిషి కోసం భూమి మీదకి వచ్చాడు. ప్రస్తుత కాలంలో మరలా ఆయన తన సంఘాన్ని తీసుకుని వెళ్ళాలని, తన బిడ్డలను తీసుకుని వెళ్ళాలని త్వరలో ఆయన రాబోతున్నాడు. ఈ సువార్తను నమ్మిన వారు రక్షింపబడతారు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఆయన కృపను సంపాదించుకుంటారు. కనుక విశ్వసించి నమ్మి ఆయన కృపకు మనం పాత్రం కావాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఆయన అందరికీ ప్రభువు. ఈ మాటల దేవుని వినికిడిలో నూరంతలుగా దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాల స్తుతులు స్తోత్రం నాయన. ఈ ప్రాంతంలో చెప్పిన యొక్క మాటలు దీవించండి, విన్నవారిని ఆశీర్వదించండి, తోడుగా ఉండండి. మీ కంచె వేయండి, మీ కాపుదలు వేయండి, మీ యొక్క రక్షణ భాగ్యాన్ని దయచేయండి. మీకు అప్పగిస్తూ యేసు నామములో అడిగిస్తున్నాం తండ్రి. ఆమేన్. జన జనత మధ్యలో మళ్ళీ